హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భాస్కర్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ భాస్కర్. అయితే మనం ఈరోజు వీడియోలో ఏంటి అంటే అసలు ద 2 బెస్ట్ ఇండికేటర్స్ ఉపయోగించి లైవ్లో అయితే ట్రేడ్ అయితే చేద్దాము. లైవ్లో కాదు, మార్కెట్ అయిపోయింది. బట్ ఇదైతే మీకు ఆల్రెడీ స్ట్రాటజీ ఇంతకుముందుకే చెప్పాను, బట్ అది ఎవరు చూడలేదు. ఇందులో కొన్ని చేంజెస్ చేసి మరి చూపిస్తున్నాను. ఓకేనా? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియో ఫ్రెండ్స్. ఇది అసలు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడడానికి ట్రై చేయండి. ఓకే, స్టార్ట్ చేద్దాం వీడియోని అయితే. అసలు ఇండికేటర్ని చూసే ముందు ఫస్ట్ ఇప్పుడైతే ఈ స్ట్రాటజీని అయితే ఎలా యూజ్ చేయాలో చూడండి. రెండు అయితే ఇండికేటర్స్ని అయితే యూజ్ చేయాలి. ఒకటి కాదు, సింగిల్ కాదు, 2 మల్టీ ఇండికేటర్స్తో అయితే ఈ ట్రేడ్ అయితే చేయొచ్చు. ఇక్కడ చూడండి, మీకు క్లియర్గా అయితే ఈ 2 ఇండికేటర్స్ని యూజ్ చేసిన తర్వాత మీకు రెండిట్లో ఒకేసారి బ్రేక్అవుట్ ఎక్కడ కనుక జరిగింది అనుకోండి, ఆ టైంలో కనుక మీరు బై చేశారనుకోండి, ఒకేసారి మీకు 100 నుంచి బ్యాంక్ నిఫ్టీలో అయితేనేమో 100 నుంచి 200 పాయింట్స్ వస్తాయి. బ్యాంక్ నిఫ్టీలో అయితే కనుక మీరు మినిమం 300 to 400 పాయింట్స్ని అయితే క్యాచ్ చేయొచ్చు. ఇది కూడా మనకు డైలీ అయితే సిగ్నల్స్ అయితే రావు, ఎప్పుడో ఒకటైతే వస్తుంది. అంటే డైలీ ఒకటి ఐ థింక్ రావచ్చు, బట్ 2-3 డేస్కి అయితే ఒకటైతే కంపల్సరీ అయితే వస్తుంది. వచ్చినప్పుడు మాత్రం మనం అయితే ఫుల్ అంటే ఫుల్ ప్రాఫిట్స్లో అయితే ఉండొచ్చు. అయితే ఇప్పుడైతే వీడియోని అయితే స్టార్ట్ చేద్దాము. ఇక్కడ చూడండి, మీకు ఫస్ట్ అయితే ఇండికేటర్స్ని అయితే చూడండి క్లియర్గా. ఇది రిమూవ్ చేసి మళ్ళీ చూపిస్తాను ఇండికేటర్స్ని. ఫస్ట్ అయితే ఇండికేటర్ వచ్చేసి పారాబోలిక్ ఎస్ఏఆర్. ఓకే, పారాబోలిక్ ఎస్ఏఆర్ ఒకటి. అదేవిధంగా ఇంకొకటి వచ్చేసి మీరు మ్యాక్డే అయితే యూజ్ చేయండి. ఇక్కడ చూడండి, జస్ట్ 2 ఇండికేటర్స్ యాడ్ చేసుకోవచ్చు ఎట్ ద టైం. సో ఇక్కడ మీరు మ్యాక్డీని ప్లస్ ఇదైతే యూజ్ చేసుకోండి. ఇక్కడ మ్యాక్డీ రిమూవ్ చేయండి ఒకసారి. ఇక్కడ చూడండి, ఇప్పుడు పారాబోలిక్ ఎస్ఏఆర్లో ఇలా అయితే వస్తుంది. పారాబోలిక్ ఎస్ఏఆర్లో సెట్టింగ్స్ అయితే చూడండి, ఓన్లీ ఇవే యూజ్ చేసుకోండి. వేరే సెట్టింగ్స్ అయితే రిమూవ్ చేసేసి 0.02, అదేవిధంగా ఇన్సిమెంట్ వచ్చేసి 0.02, ఇక్కడ మ్యాక్సిమం వచ్చేసి 0.02, ఇవి మాత్రమే యూజ్ చేయండి. అదేవిధంగా ఇప్పుడు మ్యాక్డీలో కూడా చూపిస్తాను. మ్యాక్డీ వచ్చేసి ఇక్కడ చూడండి, మ్యాక్డీ ఇక్కడ మూవింగ్ యావరేజ్ కన్వర్జెన్స్ డైవర్జెన్సీ ఇండికేటర్ అయితే యూజ్ చేయండి. ఇక్కడ మీరు సెట్టింగ్స్ వచ్చేసి 12, 26 అండ్ ఇక్కడ సిగ్నల్ స్మూత్ వచ్చేసి 9 అయితే పెట్టుకోండి, వేరే అయితే యూజ్ చేయకండి. ఓకేనా? ఇక్కడ స్మూత్ లైన్ వచ్చేసి 9 ఉండాలి. అది కాకుండా ఆసిలేటర్స్ వచ్చేసి ఈఎంఏలు ఉండాలి. ఇక్కడ మీకు ఎస్ఎంఏ ఉంటుంది, ఎస్ఎంఏని రిమూవ్ చేసేసి ఈఎంఏ అయితే పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఇంకా ఇంతే సెట్టింగ్స్. ఇవి పెట్టుకున్న తర్వాత మీరు ఇప్పుడు చూడండి, మీకు అసలు మనకి మ్యాక్డీ ఆసిలేటర్లో పైకి ఇక్కడ చూడండి, ఈ బిలో లైన్ ఉంది కదా, ఇక్కడ 0 లైన్కి బిలోలో ఉంటే రెడ్ లైన్స్ మాత్రమే ఉంటాయి. మార్కెట్ ట్రెండ్ చేంజ్ అయినప్పుడు మాత్రమే, మార్కెట్ ఇలా ట్రెండ్ చేంజ్ అయినప్పుడు ఇక్కడ రెడ్ నుంచి గ్రీన్లోకి వచ్చినప్పుడు ఇక్కడ మీరు బయింగ్ పొజిషన్ అయితే తీసుకోవాలి. ఇక్కడ కనుక మీరు బయింగ్ తీసుకుంటే మనకి ఇక్కడ చూడండి, మీకు ఎక్కడ అంటే ఎగ్జాక్ట్లీ మనకి ఈ క్యాండిల్ దగ్గర వచ్చింది, మనకి 44,700 దగ్గర, సారీ 790, 44,800 దగ్గర మనకి పొజిషన్ వచ్చింది. మనకి ఎక్కడికి వెళ్ళింది 45,150కి, అంటే ఆల్మోస్ట్ మనకి ఒక 350-450 పాయింట్స్ అయితే మనకి అప్ సైడ్ అయితే డ్రాగ్ అయింది, మూవ్ సైడ్ అయింది. మనం ఇది మొత్తం క్యాచ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఓన్లీ 50-100 పాయింట్స్ అయితే తీసుకొని మనం ఎస్ఎల్ని ట్రయల్ చేసుకుంటూ ఎగ్జిట్ అయితే కావచ్చు. బట్ ఇక్కడ ఫుల్ మొత్తాన్ని క్యాప్చర్ చేయొచ్చు. అది ఎలాగో చూడండి. మీరు ఇక్కడ పొజిషన్ తీసుకున్న తర్వాత మ్యాక్డీ ఎప్పుడైతే మళ్ళీ క్రాస్ ఓవర్ జరుగుతుందో, లేకపోతే ఇక్కడ మ్యాక్డీ ఆసిలేటర్స్ డౌన్ సైడ్ 0 లైన్ కిందికి వస్తాయో అప్పుడు మాత్రమే ఎగ్జిట్ కండి. అప్పటి వరకు అయితే మీరు ఎస్ఎల్ అయితే ట్రయల్ చేసుకుంటూ రండి. మీరు మ్యాక్సిమం 99% అయితే సక్సెస్ అయితే అవుతారు ఈ ఇండికేటర్ ఉపయోగించి. అదేవిధంగా సెల్లింగ్లో వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ చూడండి, ఈరోజే మనకి ఒక సెల్లింగ్ అయితే ఆపర్చునిటీ వచ్చింది 25th జనవరి రోజు. ఇక్కడ మనకి ఈరోజు 25th జనవరి మనకి ఇక్కడ చూడండి, ఈ ఫస్ట్ క్యాండిల్ లోలో కనుక మీరు కనుక బై చేశారు అనుకోండి, మీరు పొజిషన్లో ఎస్ఎల్ అనేది మీరు క్రాస్ ఓవర్ ఎప్పుడైతే జరుగుతుందో అప్పటి వరకు అయితే హోల్డ్ చేయండి. అప్పటి వరకు మీకు ఎస్ఎల్ అనేది హిట్ కాదు. మీరు ఎస్ఎల్ని లాస్ట్ క్యాండిల్ లోలో అయితే పెట్టుకోవడానికి ట్రై చేయండి. లాస్ట్ క్యాండిల్ లోలో పెట్టుకుంటూ ట్రయల్ అయితే చేసుకుంటూ రండి. ఈ ఇండికేటర్ని అయితే ఇలా యూజ్ చేసుకోండి. ఇక్కడ 2 ప్లేసెస్ అయితే వస్తూ ఉంటాయి. ఇది ఓన్లీ, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇది ఓన్లీ ట్రేడింగ్ వ్యూలో మాత్రమే వస్తుంది. వేరే దానిలో అయితే వేరేలా చూపిస్తాయి. ఈ 2 ఇండికేటర్స్ని మామూలుగా మన అప్ స్టాక్లో కానీ, జెరోదాలో కానీ, ఎల్ఎస్బ్లూలో కానీ వేరే ఎందులో అయినా యూజ్ చేయొచ్చు. బట్ అందులో అంత యాక్యురసీ లేదు, అంటే సెట్టింగ్స్ మొత్తం చేంజ్ అయిపోతాయి. ఇక్కడ ఉన్న సిగ్నల్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఇందులో అయితే క్లారిటీ ఉన్నాయి సిగ్నల్స్. సో అందుకని ఇది క్లియర్ అయితే నేనైతే మెన్షన్ చేస్తున్నాను.
ఇది యూజ్ చేసి కనుక మీరు ట్రేడ్ తీసుకున్నారనుకోండి, మీకు ఇలా సైడ్ వేస్ మార్కెట్‌లో కూడా మీరు ఎస్ఎల్‌ని హిట్ కాకుండా అయితే ఉండటానికైతే మీకైతే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అది ఎలా అనేది నేను వేరే వీడియోలో అయితే మీకు క్లియర్ అయితే చెప్తాను. బట్ బిగ్ మూవ్‌మెంట్స్‌ని అయితే మాత్రం ఇందులో సింపుల్ అంటే సింపుల్‌గా మీరు ఇక్కడ గనక మీరు బై చేశారనుకోండి, ఈరోజు 3:00కే మనకి టోటల్‌గా అంటే అప్ సైడ్‌కి అయితే మార్కెట్ అయితే వెళ్ళిపోయింది. సో, ఇంత మంచి సిగ్నల్స్ అయితే ఇస్తుంది. మీరు నిఫ్టీలో కానీ, బ్యాంక్ నిఫ్టీలో కానీ, అదే విధంగా వేరే ఏదన్నా స్టాక్‌లో కూడా మీరు చూడండి, ఇక్కడ ఒక హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో చూపించడానికి ట్రై చేస్తాను. ఏదన్నా ఒక స్టాక్‌లో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో చూడండి. ఇక్కడ చూపించడానికి ట్రై చేస్తున్నాను. మీరు స్టాక్‌లో ఎందులో యూజ్ చేసినా సరే ఇదైతే వర్కౌట్ అవుతుంది ఈ స్ట్రాటజీ. ఇక్కడ గనక మీరు బై చేస్తే 1427 దగ్గర మీరు ఎస్ఎల్ వచ్చేసి 1422 దగ్గర పెట్టుకొని హోల్డ్ చేస్తే గనక మీకు ఎంతకు వెళ్ళిందో చూడండి. 1443కెళ్ళింది. అంటే ఆల్‌మోస్ట్ మనకి 18 పాయింట్స్ అయితే ప్రాఫిట్ అయితే ఇచ్చింది. మీరు గనక ఇక్కడ గనక ఆప్షన్ గనక తీసుకున్నారనుకోండి, 1420 కాల్ ఆప్షన్ గనక బై చేసి ఇది మొత్తం మీకైతే ప్రాఫిట్ అయితే వస్తుంది. ఇలా మీరైతే ఈ స్ట్రాటజీని అయితే ఉపయోగించుకోవడానికి ట్రై చేయండి. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు ట్రేడర్ భాస్కర్. ఎవరికైనా గనక పెయిడ్ కాల్స్ కావాలంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. పెయిడ్ గ్రూప్‌లో కూడా జాయిన్ కావడానికి ట్రై చేయండి.